విద్యాశాఖకు సంబంధించి ఏదైతే విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి కొన్ని నివేదిక అయితే సమర్పించాడు. ముఖ్యమంత్రి కూడా నివేదిక అందజేయడం జరిగింది. నివేదికలో చాలా అంశాలు అటు విద్యాశాఖ ప్రక్షాళనకు సంబంధించి కాకుండా ఉపాధ్యాయ జీతాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉన్నాయి, ప్రమోషన్లు ఊరికే ఇస్తున్నారని చెప్పేసి కూడా కొన్ని సూచనలు అయితే ప్రభుత్వానికి చేశారు. సో దీనికి సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు అయితే నిన్నటి నుంచి బగ్గుమంటున్న పరిస్థితి. మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కం రమేష్ ఉన్నారు, మరియు వాళ్ళ కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు. అన్న ఎట్లా వస్తున్నారు? విద్యాశాఖ సంబంధించి అయితే ఒక నివేదిక ఇచ్చింది గవర్నమెంట్కి. టీచర్ల జీతాలు లక్షలు తీసుకుంటున్నారు టీచర్లు అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత ఉంది నిజంగా? మీరు లక్షలు తీసుకుంటున్నారా జీతాలు? టీచర్ల జీతాలు ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో లేవు. మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే హైయెస్ట్ జీతాలు ఈ రాష్ట్రంలో లేవు. రెండోది, ఈ రాష్ట్రంలో పిఆర్సీ 2 సంవత్సరాల క్రితం రావాల్సిన ఇంతవరకు రాలేదు. ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత 4 డిఏలు ఇవాళకి పెండింగ్లో ఉన్నాయి. కనుక ఆకునూరి మురళి గారు ఇచ్చినటువంటి సబ్జెక్ట్ వేరు, మాట్లాడిన సబ్జెక్ట్ వేరు. అంటే అవగాహన లేనటువంటి వ్యక్తులను కమిషనర్గా వేస్తే సబ్జెక్ట్ తెలియకుండా పోతే ఇష్టం వచ్చినట్టు ఒక రిపోర్ట్ రావడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఇది. ముఖ్యమంత్రి గారు చాలా నిబద్ధతతో మాత్రం పనిచేస్తున్నారు. మా జీతాల విషయంలో ఇవాళ పెండింగ్ ఉన్న మాట విషయం వాస్తవమే అయినా ఇవాళ 1వ తారీఖు జీతాలు కానీ ఇంకా మిగతా విషయాల్లో కనీసం మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వానికి కొంత భిన్నత్వం ఉంది. అయినా ఈ ప్రభుత్వము చేస్తున్నటువంటిది అంటే ఏదో బాగు చేద్దాం, ప్రాథమిక విద్య లేకుంటే పాఠశాల విద్యను బాగు చేద్దామని ముఖ్యమంత్రి అనుకుంటే ఇవాళ కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టు ఇవాళ మంచి చేద్దామనేటువంటి ప్రభుత్వ ఉద్దేశాన్ని ఈయన రిపోర్ట్ మాత్రం పూర్తిగా నీరు కార్చేదిగా ఉంది. ఇది ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీస్తుంది. రిటైర్ అయ్యే ముందు ఇవాళ వేతనాలు ఉంటుండొచ్చు. మేము 1200 జీతాలతో వేతనంతో వచ్చినటువంటి ఉపాధ్యాయులుగా దీనిలో ఉన్నాం. అంటే ఉపాధ్యాయ వృత్తి కూడా ఆషామాషిగా లేదు. ఇవాళ ఉపాధ్యాయ సివిల్ సర్వీస్ కన్నా ఎక్కువగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దానికి బిఏ కావాలి, దానిలో మార్కులు రావాలి, తర్వాత బీఈడీ చేయాలి, ఆ తర్వాత ట్రైనింగ్ కూడా ముందస్తుగా కొన్ని 45 రోజుల ట్రైనింగ్ ఉంటుంది, ఆ తర్వాత టెట్ పాస్ కావాలి, ఆ తర్వాత ఉద్యోగాలనికి రావాలి. ఇంత వచ్చిన తర్వాత ఇవాళ ఆకునూరు మురళి ఉపాధ్యాయులకు సంబంధించి నూతన నియామకాల్లో చెప్పినటువంటిది ఏంటంటే, గతంలో అప్రెంటిస్ విధానం ఉంటే మేము రద్దు చేసుకున్నాం దాన్ని. ఆ అప్రెంటిస్ విధానానికి ఇంక్రిమెంట్లు కూడా తీసుకున్నాం. అది వెట్టి చాకరీని ప్రభుత్వాలు అంగీకరించినాయి. ఇవాళ మళ్ళీ నూతనంగా ఉపాధ్యాయులు వచ్చేవారు 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాతనే ఆ తర్వాత వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ 5 సంవత్సరాలకు ఒకసారి వారి పనితనం మీద మేము ఎగ్జామ్ పెడతాం. ఆ పనితనం 2 సంవత్సరాలు కూడా అట్లానే ఉంటే తొలగిస్తామనేటువంటి ఏదైతే ఉందో అది ఒక మేధావి వర్గాన్ని, అంటే ఉపాధ్యాయుడు అంటే చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, చాలా మంచి ఇంటలెక్చువల్స్ దీనికి రావాలి. ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని బాగు చేసేవాడు ఉపాధ్యాయుడు. కనుక మంచి ఇంటలెక్చువల్స్ను ఈ ఉపాధ్యాయ వృత్తి వైపు రాకుండా చూసే ఒక కోణం మాత్రం దీనిలో కనిపిస్తుంది. కనుక అనవసర విషయాల జోలికి వాళ్ళు పోయినారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు ఆషామాషిగా ఏం లేరు. ఏ విషయం వచ్చినా పూర్తిగా కూలంకషంగా అన్నిటి మీద కమిటీలు వేస్తున్నారు. ఈ కమిటీని కూడా ఆయన తీసుకున్నాడా తీసుకోలేదా మాకైతే అర్థం అయితే లేదు. ఈ కమిటీ రాగానే తీసుకొచ్చి కేశవరావు కమిటీకి ఇవ్వడం జరిగిందన్నారు. అక్కడే అర్థమవుతుంది. కనుక కూలంకషంగా ఆయన మేధావి, అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి కేశవరావు గారు. ఆయన విద్యా కమిటీకి కూడా ఆయన ఒక కమిటీ ఉంది, దానికి కూడా చైర్మన్గా ఉన్నారు. కనుక వీరు దానిలో సభ్యులు కూడా ఉన్నారు మళ్ళీ దానిలో. అయినా కూడా వాటన్నిటిని పోకుండా ఉపాధ్యాయుల నుంచి సరైనటువంటి సమాచారం తీసుకొని మాత్రమే ఉపాధ్యాయులకు, విద్యాక్షేత్రానికి, విద్యార్థులకు అగ్గరగా చేరి లోపల పోతారని ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బతీసేదిగా ఉన్నటువంటి ఈ నివేదికను పూర్తిగా మేము ఖండిస్తున్నాం. పర్ఫార్మెన్స్ని బట్టే ప్రమోషన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఒక ముఖ్యమైన సూచన ప్రభుత్వం చేశారు. అంటే నిజంగా పర్ఫార్మెన్స్ లేదా, లేకపోతే పర్ఫార్మెన్స్ ఉండకుండానే ప్రమోషన్లు కొట్టేస్తున్నారా? మీరేమీ లేకుండా ఎట్లా, ఎందుకు ఆ సూచన చేయాల్సింది ఎందుకు వచ్చింది అసలు? అన్నీ కొన్ని విషయాలండి. అంటే తెలంగాణ భాషలో అంటాం కదా, ఉపాధ్యాయుడు కానీ ఉద్యోగి కానీ తను ప్రమోషన్ రావాలంటే ఖచ్చితంగా ఒక సర్వీస్ ఉండాలి. సర్వీస్ కాలంలో సంతృప్తిగా పనిచేయాలి. ఏదైనా ఒక ఉపాధ్యాయుడు సరి అయిన రీతి లోపల పనిచేయకపోతే అతనికి ఛార్జెస్ ఫ్రేమ్ అవుతాయి. ఛార్జెస్ ఫ్రేమ్ సీసీఆర్ రూల్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆయన కనుక సీసీఆర్ రూల్స్ పెండింగ్లో ఉంటే అతనికి ప్రమోషన్ రాదు. ప్రమోషన్కు ఉన్నటువంటి అర్హతలు ఉన్నప్పుడు మాత్రమే ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆ ప్రమోషన్కి మళ్ళీ ఒక టెస్ట్ పెట్టాలని, ఇంటర్వ్యూలు పెట్టాలనేటువంటిది ఒక రాజకీయ కోణం, ఒక ప్రెజర్సు, దీనిలో ఒక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వ్యవస్థ మొత్తము ఖరాబ్ అయ్యేందుకోసం చేసినటువంటి ఒక పాయింటే తప్ప అదేం లేదు. ఇవాళ మేము తరతరాలుగా హక్కులుగా సాధించుకున్నాం. ఇవాళ హెడ్ మాస్టర్కి సంబంధించి, ఎంఈఓకి సంబంధించి మీరు మాట్లాడుతున్నటువంటిది అంటే అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే ప్రమోషన్ ఇస్తున్నప్పుడు ఆ టెస్టులు పెట్టాలనో, లేకున్నట్టయితే ఇవాళ హెడ్ మాస్టర్లను కానీ మండల విద్యాధికారులను కానీ 50% ప్రమోషన్స్ ఇచ్చి 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలని, 10 సంవత్సరాల తర్వాత మొత్తం ప్రధానోపాధ్యాయులు కానీ మండల విద్యాధికారులను కానీ పూర్తి స్థాయిలో 100% వాళ్ళంతా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్గా రావాలని చెప్పడం జరిగింది. అది ఎట్లా సమంజసం అవుతుంది? మా దగ్గర రాఘవాచారి గారు ఎమ్మెల్సీ ఉండే,
ఒక మంచి ఉపాధ్యాయుడు కానివాడు మంచి లీడర్ కాడని, ఒక మంచి క్లాస్ టీచర్ కానివాడు ఒక మంచి ప్రధాన ఉపాధ్యాయుడు కాలేడు. అంటే ఒక టీచర్గా ఉండాలి, క్లాస్ టీచర్గా. క్లాస్ టీచర్ అంటే నిజంగా దానికి పెద్ద సార్ ఆయన హెడ్ మాస్టర్ పాఠశాల, అక్కడ ఆయన బిల్డప్ అవుతుంది. ఆయన విద్యాబోధనే కాదు, అడ్మినిస్ట్రేషన్ అక్కడ నేర్చుకుంటాడు. పిల్లవాడు ఎట్లా వస్తున్నాడు, తల్లిదండ్రులతో ఎట్లా బిహేవ్ చేయాలి, మిగతా సబ్జెక్ట్ ఎట్లా చదువుతున్నాడు, ఆయన ప్రోగ్రెస్ కార్డ్ ఏంది, తల్లిదండ్రులకు ఏం సమాచారం ఇవ్వాలి, ఇవన్నీ అయిన తర్వాత కొంత సీనియారిటీ వచ్చిన తర్వాత అతడు స్కూల్ అసిస్టెంట్ నుంచి తిరిగి అతడు ప్రధాన ఉపాధ్యాయునిగా పోతాడు. డైరెక్ట్గా ప్రధాన ఉపాధ్యాయుడు వచ్చేసి ప్రధాన ఉపాధ్యాయుడు పాఠశాల పర్యవేక్షణ చేస్తా అంటే అది సరి అయింది కాదు, అది కుదరదు కూడా, ఎక్కడ కూడా లేదు. ఇవాళ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి అనేక రిక్రూట్మెంట్లో ఇవాళ సోషల్ వెల్ఫేర్ కానీ మొన్న వచ్చినటువంటి కస్తూరిబా మిగతా పాఠశాలలో కానీ సీనియారిటీ ఉంటేనే తీసుకున్నారు. మోడల్ స్కూల్లో కూడా సీనియారిటీ ఉన్నదా, గతంలో నువ్వు ఏమైనా పనిచేసినావా, ప్రైవేట్ స్కూల్లో కూడా నువ్వు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేసినావా, ఇవన్నీ చూసినాక తీసుకున్నారు. నీకు ఏది సీనియారిటీ లేదు, నువ్వు డైరెక్ట్గా పెద్దసారి కాబట్టి పాఠశాల మొత్తం కుప్పయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ మొత్తం ఆయన యొక్క రిపోర్ట్ లోపల ఇది కూడా పూర్తిగా విరుద్ధమైనటువంటిది. ఎందుకు అతడు వ్యతిరేకంగా ఉపాధ్యాయుల పట్ల ఉండడం మాకు అర్థమవుతలేదు. ఎందుకు మన పరీక్షలు పెట్టే టీచర్లకే పరీక్షలతో సహా మళ్ళీ ఉత్తీర్ణత సాధించాలి, లేకపోతే ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి ఎందుకు మిమ్మల్ని ఏమైనా టార్గెటెడ్గా ఈ నివేదిక ఉందని అనుకుంటున్నారా? ఏం చెప్తారు మరి? అంటే తెలియని వ్యక్తికి ఇస్తే ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. కనుక మేము ఎక్కువగా అంటే రిపోర్ట్ మీదనే మాట్లాడతాం కానీ ఒక వ్యక్తి మీద మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక కమిటీ వేసింది, కమిటీ ఎవరైనా కావచ్చు, ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండు, రిపోర్ట్లో అసంబద్ధ అంశాలు ఉన్నాయి, ఈ అంశాలన్నింటినీ కూడా పక్కకు పెట్టమని చెప్తున్నాం. ఆయన ఇచ్చినటువంటి నివేదికలో ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉన్నది. రెండోది, ఉపాధ్యాయుడు సమాజంతో ఉండాలి. చాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడ మాట్లాడినాడు, అసలు ఈ దేశంలో ఎక్కువగా శాలరీస్ ఉండాల్సినటువంటి వ్యక్తి ఉపాధ్యాయుడే ఉండాలి. ఉపాధ్యాయుడు అంటే ఇంటలెక్చువల్స్ను మనం దాన్ని ఆకర్షించుకోవాలి, మంచి మంచి గొప్ప గొప్ప ఇంటలెక్చువల్స్ ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలి, అప్పుడు సమాజం బిల్డప్ అవుతుందని. దానికి భిన్నమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో సృష్టిస్తానంటే అది సరైనది కాదు. రెండోది, మాకు కొంత ఆర్థికంగా కొంత ప్రభుత్వంతో ఇబ్బందే ఉంది. అంటే గత ప్రభుత్వం చేసిందే ఇదంతా ఇబ్బందే ఉంది. అదేదో ఒక్కొక్కటి కూడా సాల్వ్ చేసుకుంటున్నాం మేమంతా జేఏసీగా, జాయింట్ యాక్షన్ కమిటీగా. దీనిలో ఇప్పుడు వైరుధ్యం సృష్టించేందుకే ఇదో వేతనాల మీద మాట్లాడడం, ఈ బయట ఎవరు అంటున్నారు, ముఖ్యమంత్రే మాట్లాడిచ్చిండ్రని, ఇట్లాంటి అన్ని అనవసరమైనటువంటి ఒక అవకాశాన్ని తెరలేపినటువంటి నివేదికగా మేము తెలంగాణ రాష్ట్ర టీచర్ ఫెడరేషన్గా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీన్ని తీసుకోరు, దీని మీద మళ్ళీ కమిటీ ఉంటుంది, మా అభిప్రాయాలు తీసుకుంటాడు. సరైనటువంటి అభిప్రాయాలు, సరైనటువంటి అంశాలు, విద్యా వ్యవస్థకు అక్కడికొచ్చే అంశాలు మాత్రం భవిష్యత్తులో ఉంటాయి. కేశవరావు కమిటీ మీద మాకు బాగా నమ్మకం ఉంది, ఆయన ఆషామాషయం వ్యక్తి కాదు. మీరేమో ఆకునూరు మురళికి ఏం తెలియదు, కావాలని ఆ తప్పుడు నివేదిక ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఆకునూరు మురళి జగన్ ప్రభుత్వంలో పనిచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా విద్యాశాఖ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మరి ఇంత తెలియని వ్యక్తిని మళ్ళీ విద్యాశాఖ చైర్మన్గా ఎందుకు పెట్టుకున్నట్టు? మరి అక్కడ జగన్ పెట్టుకున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు. మరి మీకు నివేదిక మాత్రం మీకు వ్యతిరేకంగా వచ్చింది, ఏం చెప్తారు మరి? అక్కడ కూడా వ్యతిరేకంగానే వచ్చింది, ఇక్కడ కూడా వ్యతిరేకంగానే వచ్చింది. ఆయన సామాజిక నేపథ్యం కానీ, ఆయన తపన కానీ, ఆయన వారు ఏమనుకున్నారంటే కొంత బడుగు బలహీన వెనుకబడిన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఒక మంచి అభిప్రాయాన్ని ఈయన ఇవ్వగలుగుతాడు, ఆయనకు ఆ కోణం ఉన్నదని అనుకున్నారు. కానీ ఇవాళ ప్రభుత్వ పాఠశాల విద్య బాగు చేయాలంటే ఆయన మంచి అంశాలు చెప్పాడు. కామన్ స్కూల్ విధానాన్ని మేము 70 ఏళ్ళుగా కొడుతున్నాం, వారిని అడుగుమనూరి, ఈ ప్రభుత్వంలో ఉన్న అడుగుమనూరి, అది సాధ్యమయ్యే విషయమే కనిపిస్తలేదు. మా డిమాండ్ అట్లనే ఉంటుంది, రేపు కూడా అదే మా యొక్క ఉపాధ్యాయ ఉద్యమంలో మా మొదటి డిమాండ్గా అదే ఉంటుంది. కానీ అది సాధ్యమయ్యేది కదా. ఆయన ఎట్లయితే కామన్ స్కూల్ విధానం సాధ్యం కాదు ఇప్పుడు చూపెట్టాడు, మేము సంతోషపడుతున్నాం. మిగతా అంశాలు కూడా అట్లనే ఉంటాయి. కనుక ఇవాళ వారు ఎందుకు తీసుకున్నారనే దానికి ప్రభుత్వమే తెలుసుకోవాలి. ఆ ప్రభుత్వం అనుకున్నటువంటి దానికి భిన్నంగా మాత్రం ఈ రిపోర్ట్ మాత్రం ఉంది. మీరు చెప్పండి, విద్యాశాఖ ప్రక్షాళనకు సంబంధించి కమిటీ నిర్ణయించింది, కమిటీ నివేదిక ఇచ్చింది, మీకేమో కమిటీ వ్యతిరేకంగా ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో మరి విద్యాశాఖ ప్రక్షాళన ఎట్లా సాధ్యమవుతుంది మరి? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి, ఇంకా సమూలమైన మార్పులు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల పిల్లలని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో దీని ఒక నివేదిక ఇవ్వమని చెప్పి వారిని కమిటీని కోరినప్పుడు వారు ఆ అంశాల జోలికి పోకుండా ఆ అంశాలతో పాటుగా ఈరోజు ఉపాధ్యాయుల మీద అక్కసు వెళ్ళగట్టడం మాత్రం చాలా దౌర్భాగ్యం. దీన్ని టీఆర్టీఎఫ్గా మేమంతా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రమోషన్లు కూడా ఏదో అర్హత లేకుండా, పర్ఫార్మెన్స్ లేకుండా ఇస్తున్నారు అనేది కూడా అసంబద్ధం. ఈరోజు ఎన్నో క్వాలిఫికేషన్లు ఉంటేనే మాకు ప్రమోషన్ వస్తుంది. ఈరోజు మేము ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్ కావాలంటే ఖచ్చితంగా బీఎడ్ పూర్తి చేసిన వ్యక్తులకు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వస్తుంది. అదేవిధంగా డిపార్ట్మెంటల్ టెస్ట్ పాస్ అయితేనే పీజీహెచ్ఎం ప్రమోషన్ వస్తుంది. ఈ రకంగా అన్ని రకాల నిబంధనలకు అనుగుణంగా మేము పదోన్నతులు పొందుతున్నాం. నిబంధనలు మీరు చెప్తున్నారు, మరి నిబంధనలు ఆకునూరు మురళికి తెలియవా? ఎంత ఈజీగా ఎందుకు చెప్పారు మరి? ప్రమోషన్లు ఇట్లా అడ్డదారిలో తీసుకుంటున్నారనే విధంగా కూడా తన ఒక నివేదికలో పేర్కొనడం జరిగింది. మరి అదే కొంత ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నిజంగా చూడండి, చాలా డిపార్ట్మెంట్లో క్లర్క్ నుంచి కలెక్టరేట్ స్థాయిలో
ఒక అడిషనల్ కలెక్టరేట్ స్థాయి వరకు ఎదిగినటువంటి సందర్భాలు మనం చూస్తున్న పరిస్థితుల్లో ఈరోజు ఉపాధ్యాయుడు పీజీలు పిహెచ్డీలు ఉన్నప్పటికీ ఒక ఎస్జిటి ఉపాధ్యాయుడు ఎస్జిటిగానే రిటైర్ అవుతున్నటువంటి చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఈరోజు పదోన్నతులు లేక ఉపాధ్యాయులు బాధపడుతున్న సందర్భంలో పదోన్నతులు ఏదో అర్హత లేకుండా తీసుకుంటున్నామనడం మాత్రం అసంబద్ధం. ఈ విషయంలో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పునరాలోచిస్తారు. ఆ కమిటీని కేవలం రిపోర్ట్గానే చూసి అసలైనటువంటి విషయాల్ని కూడా మళ్ళీ ఉపాధ్యాయ సంఘాలతో కానీ ఇంకా మేధావులతో చర్చించి ఈరోజు ఎందుకంటే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉపాధ్యాయులకు పెద్దపీట వేస్తున్నారు. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కంటే కూడా ఉపాధ్యాయుల జీతపద్యాలు ఎక్కువగా ఉన్నట్లయితే క్వాలిటీ పర్సన్స్ మేధావులంతా కూడా ఉపాధ్యాయులుగా రావడానికి కోసం వాళ్ళ ఆసక్తి కనబడాలంటే ఖచ్చితమైన మెరుగైన జీతాలు ఉండాలని చెప్పి నివేదికలు ఇస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువైనాయి అనడం చాలా బాధాకరం. ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇంకా ఉపాధ్యాయులకు గౌరవపరమైనటువంటి వేతనాల విధంగా ఇచ్చే విధంగానే వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి ఒక నమ్మకంతో మేమంతా ఉన్నాం. చెప్పండి సార్, మీరు చెప్పండి, ఒకవేళ ప్రభుత్వం కనుక నివేదికను యాజ్ టీజ్గా అమలు పరిస్తే ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు మరి? ఈ నివేదికలో ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉన్నది. ఉపాధ్యాయుల వ్యక్తిగత జీతాల గురించి ప్రస్తావించడం అనేది మరి మురళీ గారి స్థాయికి తగ్గదైతే కాదు. మరి విద్యా ప్రమాణాల గురించి, విద్య గురించి, ప్రభుత్వ పాఠశాలలు ఎట్లా బలోపేతం గురించి మాట్లాడటం సమస్యకరమే. కానీ మరి వ్యక్తిగతంగా జీతాలు ఎక్కువ ఉన్నాయి, సమాజంలో ఉపాధ్యాయుని ఒక చులకన భావన చేసేటటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మేము ఉపాధ్యాయుల పక్షాన వ్యతిరేకిస్తున్నాం. ముందు కూడా మన జేఏసీ పక్షాన ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని మరి ఈ విధంగా పోరాటానికి అయితే మేము సిద్ధంగానే ఉంటాం. ఇప్పటికే చాలా వరకు మీకు పెండింగ్ డిఏలు కానీ చాలా వరకు పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, టీచర్లకు కానీ లేకపోతే ఉద్యోగాలకు, ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ. సో ఇప్పుడు మళ్ళీ ఈ ఆకునూరు మురళి ఇచ్చిన నివేదికకి సంబంధించి ఏం చెప్తున్నారు, ఎట్లా ఉండబోతుంది? టీఆర్టీఎఫ్ పక్షాన నేను ఈ విద్యా కమిషన్ చైర్మన్ గారు ఇచ్చినటువంటి ఈ నివేదికను ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఏదైతే ఇచ్చారో, ఉపాధ్యాయుల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఇర్రిలివెంట్ సబ్జెక్ట్ అయినది, విద్యా వ్యవస్థను బాగు చేయడం కోసం ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారని చెప్తే ఆయన అసలు శాలరీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఇక్కడ. ఎందుకంటే శాలరీ గురించి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. ప్రతి 5 years ఒకసారి దానికి పే కమిషన్ ఇస్తారు, వాళ్ళు ఏది నిర్ణయిస్తారో అది నడుస్తూ ఉంటుంది. అది ఎక్కువ ఉన్నాయి తక్కువ ఉన్నాయి చెప్పడం అనేది అసమంజసంగా భావిస్తూ ఉన్నాను నేను. సో ఇప్పటి వరకు ఆ పెండింగ్ ఉన్నటువంటి సమస్యలను దృష్టి మళ్లించడానికి, సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి మాత్రమే ఇలా చేయడం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఇదే విధంగా ఉపాధ్యాయుల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిస్తే మాత్రం మేము సంఘపరంగా ఖచ్చితంగా ఉద్యమానికి పిలుపునిస్తాం. ఇంకొకటి, దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది. అలాంటిది ఉపాధ్యాయులకు సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉపాధ్యాయులు పని చేస్తూ ఉన్నారు, అయినా సమాజంలో ఏది జరిగినా ఉపాధ్యాయులు దానికి బాధ్యులు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అది నేను తప్పుగా భావిస్తూ ఉన్నాను. సో మా వంతు మేము ఖచ్చితంగా మా విధి నిర్వహణలో ఖచ్చితంగా పనిచేస్తూ ఉంటాం మేము. కాబట్టి మా హక్కుల కోసం కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఫైనల్గా చెప్పండి అన్న, ఒక ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, రాష్ట్రానికి సీఎం అయినా, దేశానికి పీఎం అయినా, మీరు తరగతి గదిలో తీర్చిదిద్దడం ద్వారానే వాళ్ళు పెద్ద అయిన తర్వాత లేకపోతే మంచి చదువుకున్న తర్వాత ఒక పొజిషన్లోకి వస్తారు. మరి అలాంటి టీచర్లకు సంబంధించి నివేదికలు అయితే చాలా తప్పుడు అంశాలు ఉన్నాయి. సో ఫైనల్గా ఎట్లా ఉండబోతుంది మీ యాక్షన్ ప్లాన్? ఒకవేళ గవర్నమెంట్ మిమ్మల్ని పిలుస్తుందా, మీరేమైనా ముఖ్యమంత్రిని, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు, సో అవన్నీ తీసేసి మరి విద్యాశాఖ, విద్యా వ్యవస్థ ప్రక్షాళన ఎలా ఉంటుందని, ఎలా తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్తారు? ఇప్పుడు ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి లోపాలపైన మేము ఇమ్మీడియట్లీ స్పందించాం. నిన్న ఇవాళ మీరు చూస్తూనే ఉన్నారు. ఈ విషయం పైన ముఖ్యంగా ముఖ్యమంత్రి కన్నా ముందు కేశవరావు కమిటీని ఇవ్వాలి, ఎందుకంటే ఆయన పరిశీలన చేయమన్నారు. ఇది చాలా పెద్ద నివేదిక. దీనిలో మేము చాలా లోతుగా చూసాం, ఇంకా లోతుగా చూడాల్సింది ఉంది. ఇంకా దానిలో ఉన్నటువంటి మంచి అంశాలు కూడా ఏమైనా మంచి ఉంటే మేము అంటున్నాం కదా, కామన్ స్కూల్ ఒకవేళ ప్రభుత్వానికి నిజంగానే ఉంటే అది తీసుకురావాలి. 18% దానిలో బడ్జెట్ కోరాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 15% పెట్టింది, 18% అనేది వీళ్ళు అంటున్నారు, 30% మేము కోరినాం. 18% పెడితే వెరీ గుడ్, దాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రభుత్వము పాఠశాలలు బాగుండాలంటే భవిష్యత్తు లోపల బడ్జెట్ పెంచాలి, ఆయన ఉదాహరణలు ఇవ్వాలి, దానికి చాలా మంచి అభిప్రాయాలు చెప్పాలి. కానీ ఆయన గమ్మత్ ఏంటంటే అందరు ఆశ్చర్యపోయేది, బడ్జెట్ పెంచాలంటే జీతాలు తగ్గించి బడ్జెట్ పెంచమన్నాడు. ఇది ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా బడ్జెట్ పెంచేందుకు ఏదైనా సూచనలు ఇచ్చారు, కానీ మీరు భవిష్యత్తు లోపల ఉపాధ్యాయ జీతాలను రాబోయే ఇచ్చే జీతాలు అనవసర ఖర్చులు అనుకుని చెప్పేసి ఏమన్నా ఆకునూరు మురళి అనుకున్నారు కావచ్చు, మీకు ఇచ్చే జీతాలు వేస్ట్ అయితేనే అనుకున్నారు కావచ్చు, అందుకే మీకు ఇచ్చే జీతాలు కట్ చేసి ఆ బడ్జెట్ పిల్లలకు సంబంధించి పెట్టాలని చెప్పేసి ఏమన్నా నివేదిక ఇచ్చేస్తున్నట్టు. మరి అంటే దానిలో కూడా మా జోలికేమి పనిచేస్తున్న టీచర్స్కి ఏమి బాగా డైరెక్ట్గా ఏమి అనలేదు. ఆయన మొత్తం కూడా న్యూ టీచర్స్ అన్నాడు. ప్రమోషన్స్ అందరికీ అన్నాడు, కానీ
రాబోయే టీచర్లు అంటే ఇప్పుడు పీఆర్సీ ఉన్నది, పీఆర్సీలో బేసిక్ స్టార్టింగ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని దెబ్బతీస్తే అక్కడ పడగొట్టేస్తే దానిలో వచ్చినటువంటి ఫండ్స్ని తీసుకోవాలన్నాడు. ఇంత దారిద్ర్యం ఏమి ఉండదు ఇక దేశానికి. ఇది ఎక్కడ కూడా లేదు. పెరుగుతుంది, జీతం పెరుగుతుంది కానీ తగ్గడం అంటూ లేదు. రెండోది ఇంతకుముందు చెప్పినప్పుడు పే రివిజన్ కమిషన్ అంటే ప్రభుత్వం వేస్తుంది. ప్రభుత్వము ధరలకు అనుగుణంగా పెంచినటువంటిదే పే రివిజన్ కమిషన్. ఇవాళ రిటైర్మెంట్ యొక్క ఉపాధ్యాయుడు ఒక 20-30 ఏళ్ళు పనిచేస్తున్నప్పుడు 1,10,000 రూపాయలు జీతం తీసుకుంటున్నప్పుడు అతని యొక్క ఆరోగ్యము, అతని తల్లిదండ్రులు, అతని పిల్లలు, ఆ పెళ్ళిళ్ళు, కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలి. నిజంగానే ఒక బిడ్డ పెళ్లి చేద్దామంటే ఒక 5 తులాలు బంగారం పెట్టే పరిస్థితి లేదు. నిజంగానే 5 తులాలంటే ఇవాళ 1,60,000 రూపాయలు పెట్టేసి ఎన్ని నెలలు డబ్బును సంపాదిస్తే ఒక 5 తులాలు పెట్టగలుగుతారు. కనీసం 2 తులాల బంగారు గొలుసు కూడా ఈ వేతనాలకు ఇవ్వగలరు సార్. కనుక ఇప్పుడు కొత్తగా వస్తుంటే ఉపాధ్యాయునికి జీతం తగ్గించాలనేటువంటి రిపోర్ట్ పెడితే ఆ పరిస్థితి ఏంది, ఆయన ఏ రకంగా ఉంటాడు అంటే తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడు ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా నేను చెప్తున్నాను, మేధావి వర్గాన్ని దూరం చేసే దీనిలో కోణం ఉన్నది. ఉపాధ్యాయులకు ఇది ఎందుకురా ఇదంతా అప్రెంటిస్ విధానం గతంలో 2 సంవత్సరాలు పెడితే మేము బాగా కొట్టాడితే చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు చేసిండు. మేము ఎట్లయినా 4 సంవత్సరాలు చేస్తున్నాం, మేము మళ్ళీ కొట్టాడితే దాని 2 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు జీరో అయింది. ఆ అప్రెంటిస్ కాలానికి నోషనల్ ఇంక్రిమెంట్ తీసుకున్నాం. దీనిలో మీరు చూడండి, కొత్త టీచర్లను 5 సంవత్సరాలు కాంట్రాక్టు పద్ధతిలో చేయాలి అంటే వాడు బిఏ వేయాలి, బీఈడీ వేయాలి, టీటీసీ టెట్ రాయాలి, టెట్ రాసిన తర్వాత డిఎస్సి రాయాలి, డిఎస్సి రాసిన తర్వాత అసలు ఐఏఎస్కి ఉన్నదా ఇది ఈ విధానం? ఎవడన్నా వస్తాడా ఇడిదికు? ఈ అంకల రోడ్డు మీద పోయి కూలికి పోతే 2,000 రూపాయలు వస్తే ఇంట్లో వందామని చూసుకుంటాడు. ఇంత సంపాదించుకొని ఉద్యోగం వచ్చేస్తే కాంట్రాక్ట్ టీచర్గా 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత 2 ఏళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడితే 2 సంవత్సరాలు నువ్వు ఎగ్జామ్ పాస్ కాకపోతే నువ్వు ఇంటికి పోవాలంటే అంత అభద్రతా భావంతో కూడుకున్నటువంటి ఉపాధ్యాయ పోస్టుకు ఎవడైనా మేధావి వస్తాడా? నిజంగా ఒకవేళ ఇన్ని రూల్స్ పెడితే గవర్నమెంట్ టీచర్గా వచ్చే బదులు ఆయన ఏదో ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో లేకపోతే ప్రైవేట్ కాలేజీలకు వెళ్ళే పరిస్థితి ఉంది కదా. మరి మళ్ళీ ఎట్ ద సేమ్ టైం విద్యార్థులకి నష్టం కలిగించే విధంగా ఉంది కదా. ఎట్లా ఉండబోతుంది మరి? బేసికల్గా ఏదైనా ఇప్పుడు మా నాన్న చెప్తుండే, కుక్కని ఎక్కడ కొట్టినా కాలే ఉంటుంది. మీరు కూడా చూడండి, చెవు మీద కొట్టు, బొత్త మీద కొట్టు, కాలు మీద కొట్టు, అది కాలే ఉంటుంది. ఇక్కడ ఈయన చేసినటువంటి విధానాలు, ఇవి చేసినటువంటి పద్ధతులన్నీ కూడాను పాఠశాల విద్య పైన ఉపాధ్యాయునికి చేసినా, పాఠశాలకు చేసినా అవి ఎవరు చదువుతుందంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి చదువుతారు. ఆ విద్యార్థి ఎవరు? అక్కడ పేద విద్యార్థి చదువుతుండే. ఉన్నది వాస్తవం మాట్లాడుకోవాలి. మనం అక్కడ బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థి చదువుతుండే కనుక అక్కడ ఉంచుకోవాలి. ఇప్పుడు స్కూల్స్ అంటే ప్రజాస్వామ్యం అంటే అల్పసంఖ్యాకుల పాలనే ప్రజాస్వామ్యం. నేను మొత్తం 99% ఉన్న మేము అన్నట్టే కావాలంటే కాదు. అక్కడ ఎవరైతే మైనార్టీ ఉంటారో మైనార్టీని కాపాడే ప్రభుత్వం ఎక్కడైతే ఉంటుందో దాన్ని ప్రజాస్వామ్యం ఉంటాం. అంటే ఇప్పుడు మైనార్టీస్ ఎక్కడ? మైనార్టీ అంటే విద్యార్థులు కూడా మైనార్టీసే. ఒక గ్రామంలో 3 విద్యార్థులు ఉన్నారు, స్కూల్ అవసరం అంటే ఆ 3 విద్యార్థులను తీసుకుపోయి చదివిస్తావా, లేకుంటే 3 విద్యార్థుల దగ్గరికి నువ్వు బడివై పెడతావా? విద్యాహక్కు చట్టం అదే చెప్తుంది. నువ్వు ఖచ్చితంగా ఒకళ్ళు ఉన్నా సరే కిలోమీటర్ ఒక బడి పెట్టాలి. ఒక విద్యార్థి పుట్టినంత రైట్ అది. అది ఒక ప్రాథమిక హక్కు. ఇప్పుడు గతంలో మనకు ఆదేశ సూత్రాల్లో ఉండే, అది ఒక విద్యా హక్కుగా ఇవాళ మనం మార్చుకున్న తర్వాత 21A కింద దాన్ని తీసుకున్నాం. దాన్ని మనం తీసుకున్నప్పుడు విద్యా హక్కుని ఇవ్వాలంటే ఒక విద్యార్థి కూడా విద్యను దూరం చేయరాదు. నువ్వు తీసుకుపోయి దూరం పెడతా, మూడు గ్రామాలు కలిపి ఒకటి పెడతా అంటే ఒక విద్యార్థి కనుక విద్యకు దూరం అయితే దాని ఆ పాపం ఎవరు జరుగుతుంది? కనుక బేసికల్గా నేను ఇంతకుముందు చెప్పాను, ఎక్కడ కొట్టినా కాలు కుక్క కాలే ఉంటుంది అన్నట్టు. మీరు ఎలాంటి ప్రయోగాలు చేసినా ప్రయోగాలు విఫలమైతే దానిలో బేసిక్గా నష్టపోయేది విద్యార్థి. కనుక విద్యాక్షేత్రంగా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి, ముందుకు పోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఫైనల్గా చెప్పండి, విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయడానికేమో ఆకునూరు మురళి కమిటీ వేసారు. కమిటీకి సంబంధించిన మీరు చెప్తుంటే మొత్తం విద్యా వ్యవస్థను కుంటుపడే విధంగానే ఈ నివేదిక అయితే కనబడుతుంది. మరి ఏం చెప్తారు? మరి ఈ నివేదికను బుట్టదాఖలు చేయమంటారా, అమలు చేయమంటారా? ప్రభుత్వానికి ఏం చెప్తారు, ఏం సూచిస్తారు? మరి దానిలో ఉన్నాయన్నీ కూడాను ఎక్కువ శాతంగా ఉపయోగానికి రాని అవసరం లేనటువంటి విషయాలనే అవన్నీ తీసేసి అవసరం ఉంటే కూడా మేము చెప్తున్నాను కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఎల్కేజీ నుంచి వెళ్ళి పాఠశాలను ఏర్పాటు చేయాలన్నాడు, ఎల్కేజీ నుంచి వెళ్ళి తీసుకొని రావాలన్నాడు. మేము దాన్ని సపోర్ట్ చేస్తాం. 18% కావాలన్నాడు, మేము సపోర్ట్ చేస్తాం. కామన్ స్కూల్ అన్నాడు, మేము సపోర్ట్ చేస్తాం. ఇట్లా అన్ని విషయాలు కూడా చూస్తాం. వాళ్ళ ఇంటర్మీడియట్ వాళ్ళు 2 కలపద్దు అంటారు. మేము పాఠశాల విద్యాశాఖగా మా టీఆర్టీగా మా స్టాండ్ ఏముందంటే జూనియర్ కాలేజీలను మా దానిలో కలిపేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికీ కస్తూర్బాలో ఇంటర్మీడియట్ నడుస్తుంది, మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ నడుస్తుంది. గతంలో ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ ఉన్నట్టే. అటువంటి వాటిని మేము తీసుకొని రమ్మంటాం. అట్లా మేము ఆ సూచనలు చేస్తూనే దానిలో మళ్ళీ అంటాం. గతంలో 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటర్మీడియట్లో లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉండే, కానీ అది బర్డన్ అవుతుందని 1 ఇయర్కి ఒకసారి చేసారు. ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ వద్దు 2 సంవత్సరాలు అంటారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సెమిస్టర్ సిస్టంలో 6 మాసాలకు ఒకసారి ఎగ్జామ్ పెట్టి బర్డన్ తగ్గించాలి, దానిలో పూర్తి పర్ఫెక్ట్ చేయాలనేటువంటి ఒక సిస్టమ్ మనకు నడుస్తుంది. కనుక ఒక పక్కగా కొన్ని అంశాలను మేము సపోర్ట్ చేస్తూనే 90%గా వ్యతిరేకంగా ఉన్న అంశాలను మేము దాన్ని వ్యతిరేకిస్తూ మేము కేశవరావు కమిటీకి ముందుగా దీనిపైన దాని నుండి మంచి చెడ్డల మీద ఇస్తాం. ఆ తదుపరి మేము సీఎం గారిని కూడా కలుస్తాం. మేము అనుకుంటున్నామంటే ఆషామాషిగా ఆయన ఏం తీసుకొని పోడు.
ఇవాళ వ్యవస్థకు వ్యతిరేకంగా అంటే నేనేమన్నా ఎవరికి ఏం జరిగినా అది విద్యార్థికి ఫైనల్గా నష్టం జరుగుతుంది కనుక వ్యవస్థకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పోదనేటువంటి గట్టి నమ్మకం విశ్వాసంతో ఉన్నాం. ఖచ్చితంగా ఆకునూరి మురళి ఏదైతే ఇచ్చాడో కొన్ని మంచి సూచనలతో పాటు కొన్ని పనికిరాని సూచనలు కూడా ఇచ్చారు. దానికి సంబంధించి ఉపాధ్యాయ లోకం మాత్రం బగ్గుమంటుంది. త్వరలోనే నివేదికకు సంబంధించి ఇటు కేశవరావును కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కలుస్తాం. దాంట్లోకి సంబంధించి టీచర్లకు కొన్ని ఇబ్బందికర సూచనలు అయితే ఉన్నాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో పరిగణలోకి తీసుకోవద్దని చెప్పేసి ముఖ్యమంత్రికి చెప్తాం. ఒకవేళ వినకపోతే మాత్రం ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై ప్రభుత్వం మీద పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివిల్ కోసం హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.